అందరికీ నమస్కారం। ఈ రోజు 28వ తారీఖు నవంబర్ నెల 2024 ఈనాటి పంచాంగం ఎలా ఉంది, 12 రాశులకు దినఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం। శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, బహుళపక్షం, అలాగే ద్వాదశి మిగులు ఉండి త్రయోదశి అనేది వచ్చేస్తుంది। అలాగే నక్షత్రం కూడా చిత్తా వెళ్ళిపోయి స్వాతి నక్షత్రం అనేది ఏర్పడుతుంది। అలాగే ఈ రోజు గురువారంతో కూడినటువంటి రోజుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు। ఈనాటి కార్యక్రమంలో ముందుగా వ్యాపారంలో ఎవరు ఏ రకమైన వ్యాపారం చేస్తే మంచిది, అలాగే ఏ వ్యాపారం మీకు అనుకూలంగా ఉంటుంది, ఏది కలిసి రాదనేది మీరు ఇవాళ తెలుసుకుంటారు। ముఖ్యంగా మేషరాశి వాళ్ళందరికీ కూడా ఇవాళ అనుకూలంగా ఉంది, పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది। అలాగే ఈరోజు ప్రేమికులకు చాలా మంచి రోజు, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునేటువంటి దిశగా మనం ప్రయత్నం చేస్తే మంచిది। ఉద్యోగంలో మంచి అవకాశాలు, వ్యాపారంలో మంచి లాభాలతో కూడినగా చెప్పడమే కాదు, వ్యాపారం ఏది చేయాలి అంటే మీకు మేషరాశి వాళ్ళకి ఆయిల్ సంబంధించిన వ్యాపారాలు, ఆటోమొబైల్ వ్యాపారాలు, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, అనేక రకాలైనటువంటి నిర్మాణ సమస్య అయినటువంటి ఉన్న అన్ని విషయాలు కూడా, ఐరన్ లాంటి వ్యాపారాలన్నీ కూడా బాగా లాభదాయకంగా ఉంటాయి। కాబట్టి మనం ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందో కూడా నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను। వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కటి తెలివితేటలు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు। ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి। అందరి సహాయ సహకారాలతో ముందుకు దూసుకువెళ్ళే రోజుగా ఈ రోజుని చెప్పొచ్చు। ఉద్యోగంలో మంచి పేరు, వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి। మీకు వ్యాపారం బాగా జరగాలంటే వృషభ రాశి వాళ్ళకి టీచింగ్ ఫీల్డ్ చాలా బాగుంటుంది। ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వీళ్ళు చాలా మంచి పేరు తెచ్చుకునే వ్యాపారాలు ఉంటాయి। అలా కాకుండా బంగారు వ్యాపారాలు లాంటివన్నీ కూడా అనేక వ్యాపారాల్లో ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి। మిథున రాశి వాళ్ళకి గమనిస్తే ఈరోజు చాలా మంచి రోజు, చక్కటి అనుభవంతో కలిగినటువంటి మీ యొక్క నాలెడ్జ్ అంతా బయటికి వస్తుంది। నలుగురికి సలహాలు ఇచ్చే స్థితిలో మీరు ఉండే అవకాశాలు ఉంటాయి। ముఖ్యంగా ఉద్యోగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గడించడం, వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్ళడం జరుగుతుంది। మీకు వ్యాపారం అనేసరికి ఎటువంటి వ్యాపారాలు అంటే ముఖ్యంగా టెక్స్టైల్ వ్యాపారం కానీ, స్టేషనరీ వ్యాపారాలు కానీ, ఫర్నిచర్ వ్యాపారాలు కానీ, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి। కాబట్టి ఆ విధంగా మీకు ఎటువంటి సలహాలు ఉన్నా కూడా మీ జాతకంతో నన్ను కాంటాక్ట్ చేయండి, చెప్తాను। కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచి రోజు, సంతోషంగా ఆనందంగా గడపడమే కాదు, చక్కటి తల్లి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉన్న రోజు కాబట్టి ఉద్యోగంలో కూడా మీకు మంచి రోజే కాబట్టి వ్యాపారంలో కూడా బాగా కష్టపడితే లాభాలు ఉంటాయని కూడా తెలుసుకోవాలి। కర్కాటక రాశి వాళ్ళు ఏ వ్యాపారం చేయాలంటే ఫుడ్కు సంబంధించిన వ్యాపారాలు, రెస్టారెంటు, హోటళ్ళు, టిఫిన్ సెంటర్సు, కిరాణా షాపు, సూపర్ మార్కెట్, అనేక రకాల ఫుడ్కు సంబంధించినటువంటి అనేక బిజినెస్లు ఉంటాయండి। అవన్నీ చేసుకుంటే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది। సింహరాశి వాళ్ళకి ఈరోజు గమనిస్తే చాలా విలువైన రోజు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, చక్కటి రోజు, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు। మీకు ఉద్యోగం చేసే వాళ్ళ ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి, కొత్త ఉద్యోగంలో అవకాశాలు ఉంటాయి, వ్యాపారంలో లాభాలు బాగుంటాయి। సింహరాశి వాళ్ళు ఎటువంటి వ్యాపారం చేస్తే బాగుంటుంది అంటే వీళ్ళకి అనేక రకాలుగా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వీళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టడం, అనేక రకాల కంపెనీస్లో వీళ్ళు యాజమాన్యాన్ని కలిగి ఉంటారు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటివన్నీ కూడా వీళ్ళకి ఎంతో బాగా కలిసి వస్తాయని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు। అయితే ఈ రాశి వాళ్లకు అన్ని రకాల వ్యాపారాల్లో కూడా దక్షత అనేది ఉంటుందని తెలుసుకోవాలి। కన్యా రాశి వాళ్ళకి ఈ రోజు కానీ చూసుకుంటే ధన ఆదాయం బాగుండి, కుటుంబ సంతోషం బాగుండి, సంతోషంగా ఆనందంగా గడపడం లాంటివన్నీ జరుగుతాయి। ఈ రోజు వీళ్ళందరికీ కూడా ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి, వ్యాపారంలో మంచి లాభాలు కూడా జరగడానికి బాగా విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం మంచిది। ఈ రాశి వాళ్ళకి పాల వ్యాపారాలు, పాడి పరిశ్రమ, కోళ్ల వ్యాపారాలు, ఆ కోళ్ల ఫారం లాంటివన్నీ, వాటర్ ప్లాంట్, కూల్ డ్రింక్స్, అనేక రకాల బియ్యం వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పేసి మనం కన్యా రాశి వాళ్ళకి చెప్పొచ్చు। తులారాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు చక్కటి రోజు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, మానసికంగా దృఢంగా ఉంటారు। ఇవన్నీ కాకుండా మీ జాతక రీత్యా మీకు ఉద్యోగంలో కూడా ఈరోజు మంచి ప్రమోషన్లు, మంచి కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వ్యాపారంలో కూడా మంచి లాభాలతో బాగుంటుంది। మీకు ఈ తులారాశి వాళ్ళకు వ్యాపారాలు బాగా జరగాలంటే అనేక రకాల వ్యవసాయ రంగాల్లో కానీ, అనేక రకాల
ఫుడ్కు సంబంధించిన ఇండస్ట్రీస్లో వీళ్ళు చాలా బాగా రాణిస్తారు. అనేక కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఇవాళ చాలా ఎన్నో వచ్చాయి. కొందరు ఏదో డ్రై ఫ్రూట్స్ని మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, కొందరు వడియాలు మేము నిలవబెట్టిన వడియాలు చెడిపోకుండా వ్యాపారం ఎన్నో చెప్తుంటారు. కాబట్టి మీ జాతకం నాకు చూపించారంటే అసలు ఏ వ్యాపారం చేయాలో నేను తులారాశి వాళ్ళకు చెప్తాను. వృశ్చిక రాశి వాళ్ళని గమనిస్తే వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి రోజు, బాగా ఖర్చుతో కూడిన రోజు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అయితే ఏ పని చేసినా సలహాలు తీసుకుని చేయడం మంచిది, తొందరపాటు పనికిరాదు. ఉద్యోగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మీరందరూ కూడా చక్కటి సాఫ్ట్వేర్ వ్యాపారాలు, అలాగే టెక్స్టైల్ వ్యాపారాలు, మన ఏమంటారంటే అది స్టేషనరీ వ్యాపారాలు, ఫర్నిచర్ వ్యాపారాలు, ఆర్థిక వ్యాపారాలు ఏది చేసినా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, అనుకూలంగా ఉంది. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు, తృప్తిగా ఆనందంగా గడుపుతారు. మీరందరూ కూడా వ్యాపారంలో బాగా రాణించాలంటే ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించిన వ్యాపారాలు, హోటలు, రెస్టారెంటు అన్నీ బాగా కలిసి వస్తాయి. కిరాణా షాపు, సూపర్ మార్కెట్ లాంటివన్నీ ఫుడ్కు సంబంధించి చేయండి, చాలా ముందుకెళ్తారు. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, ఉన్నత స్థితిలో ఉంటారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, నలుగురి చేత శభాష్ అనిపించుకుంటారు. ఉద్యోగంలో కూడా మంచి పేరు రావడానికి బాగా కష్టపడాలి. వ్యాపారంలో మంచి లాభాలు ఎలాగో ఉంటాయి. మరి వ్యాపారానికి వస్తే మీరు వ్యాపార రంగంలో అనేక రకాల నిర్మాణ సంబంధించిన వ్యాపారాలు, అనేక రకాల డిపార్ట్మెంట్ స్టోర్స్ అన్నీ కూడా మీరే నడపవచ్చు. అనేక రకాల కొత్త కొత్త ఏది ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ వీళ్ళందరి సంబంధించిన సరుకులు సప్లై చేయడం లాంటివన్నీ ఎన్నో కాంట్రాక్ట్ కూడా చేస్తే బాగా కలిసి వస్తుంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అన్నింటిలో కూడా మంచి విజయాలు సాధిస్తారు, ఆర్థికంగా బాగా ఎదుగుతారు, వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి కుంభరాశి వాళ్ళకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు, ఏదైనా స్టడీస్, అలాగే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయని చక్కగా చెప్పాలి. మరి ఈ రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారం బాగా జరగాలి అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకుంటారని కూడా మళ్ళీ మనం చెప్పొచ్చు అన్నమాట. బంగారు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. మీనరాశి వాళ్ళని గమనిస్తే మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, చక్కగా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. సొంత నిర్ణయాల కన్నా నలుగురితో కలిసి తీసుకునే నిర్ణయాలు మీకు బాగా సహాయపడతాయన్నమాట. ఉద్యోగంలో కూడా బాగా శ్రమిస్తారు, వ్యాపారంలో కూడా మంచి లాభాలు చూస్తారు. మీరు రియల్ ఎస్టేట్లో చాలా బాగా రాణిస్తారు, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో మీరు బాగా వృద్ధికి వస్తారు. ఆయిల్ వ్యాపారాలు, అలాగే నూనె వ్యాపారాలు, అలాగే పెట్రోల్ వ్యాపారాలు, ముఖ్యంగా ఆటోమొబైల్స్ వ్యాపారాలు అన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయన్నమాట. సో చూశారు కదా 12 రాసులకు ఎలా ఉందో. మీరు జాతకం తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఏమాత్రం మర్చిపో